ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నదాన చిదంబరశాస్త్రి గారు పారాశర సంహిత గ్రంథ రూపకర్త, అయోధ్యలో శ్రీరామ యంత్రాన్ని తయారు చేసి సువర్ణ యంత్రాన్ని ఈయన చేసిన యంత్రాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించిన వారు మహానుభావులు, తపస్సులు. ఆయన గురించి మాట్లాడే అర్హత, వయసు, అనుభవం ఏదీ లేదు నాకు. కానీ అందరం హనుమద్భక్తులం. మా మందిరం పునర్నిర్మాణానికి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వచ్చారని నేను భావించుకుంటూ మా వార్డు ప్రజలందరినీ ఎన్నో అనుగ్రహ భాషణంతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. మా పూర్వీకులందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. తర్వాత అనేక తుఫాన్లు, ఒడిదుడుకులు తట్టుకుంటూ మా స్వామివారు కళ్యాణం ఆగకుండా మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మాకు అనుకోకుండా జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని తుఫాన్లు వచ్చినా అటువంటి మహిమగా స్వామి మాది. తర్వాత యువభారత కలిసి మళ్ళీ పునర్నిర్మాణం చేసి 2 ఏళ్ళు అయింది. అప్పట్లో కనస వెంకటేశ్వరరావు స్వామీజీలు చాలామంది ఇచ్చేశారు. కూడా చాగడ్యాలు కూడా వచ్చేసారు. ఆ తర్వాత మీరు వచ్చారు. మాకు సాక్షాత్తు ఆమె స్వరూపులకి వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. అదే మా ఆలయ చరిత్ర. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమనుగత అజాడ్యం వాక్పటుత్వం భద్రమహాశివుడు సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువు పరబ్రహ్మమే. రామయే పరశురమ్మ, రామయే పరం తప, రామయే పరం సత్యం, శ్రీరాము బ్రహ్మతారకం అని చెప్పి ఆయన సాక్షాత్తు పరబ్రహ్మముగా చెప్పబడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. రామావతారం అసలు ఎందుకు వచ్చింది? ఎందుకు మిగతా దేవతల కంటే మనకి రాముడితో ఎక్కువ సంబంధం ఉంది. దానికి కారణం ఏమిటంటే రామ అవతారం యొక్క ఉద్దేశ్యం చెప్పారు. మత్స్యావతారస్థ మత్స్య శిక్షణం రక్షోగధ ఏమైనా కేవలం విభో. రాముడుగా అవతరించింది ఏదో రాక్షసుల్ని సంహరించడం కోసమనే కాదండి. మత్స్యావతారస్థ మత్స్య శిక్షణం, మత్స్యుడు అంటే మనుష్యుడు. ఆయన మనుష్యావతారం ఎందుకు చెప్తాడు అంటే మనుష్యుడు ఇలా బ్రతకాలి అని చెప్పి చెప్పడం కోసమని ఆయన మానవావతారం ఎత్తాడు. దేవతలు మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కేవలం మానవావతారం. శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు మానవుడిగా అవతరించాడు మన కోసం, మనం వచ్చి పుట్టాడు. మనుష్యుడిగా ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే దానికి కారణం రావణుడికి ఉన్నటువంటి వరాలు అటువంటివి. రావణుడు బ్రహ్మదేవుని వరాలు కోరుకున్నాడు. నన్ను దేవతలు చంపకూడదు, రాక్షసులు చంపకూడదు, సింహాలు చంపకూడదు, ఇట్లా అన్ని రకాల వరాలు కోరాడు. కానీ మనుషులు చంపకూడదు అని కోరలా. ఎందుకంటే రావణుడికి మనుషులు అంటే ఒక లెక్క కాదు. మనుషులు నన్ను చంపడం ఏంటి? ఇది ఆలోచన. మనం అర్ధరాత్రి అమావాస్య నాడు ఎక్కడో అడవిలో వెళ్తున్నాం ఒంటరిగా. మనం భగవంతుడిని ప్రార్థిస్తాం, హే భగవాన్ నన్ను పులి మింగకూడదు, సింహాలు మింగకూడదు, పాములు కరవకూడదు, తేళ్లు కుట్టకూడదు అని అంటాం. కానీ చీమలు కుట్టకూడదు అని కోరుకుంటున్నాం భగవంతుడిని. మనకి చీమలు ఏ లెక్క, రావణాసురుడికి మనుషులు ఆ లెక్క అన్నమాట. అందువల్ల మనుష్యులు చంపకూడదు అనేది కోరుకోవాలి. కాబట్టి రావణాసురుడిని చంపాలంటే మనుష్యుడు మాత్రమే చంపగలరు.
అందుకోసమని సాక్షాత్తు విష్ణుమూర్తి రావణవధ కోసమని మనుష్యావతారం ఎత్తి వచ్చాడు. రావణవధ కోసమనే కాదు మనుష్యావతారం ఎత్తింది, మనుషులు ఇలా బ్రతకాలి అని చెప్పడం కోసమని ఆయన మనుష్యావతారం ఎత్తాడు అన్నాడు. కాబట్టి ఆయన ధర్మస్వరూపుడండి. ధర్మము అనే దానికి ఒక ఆకారం ఉండదు. సత్యము ధర్మము వీటికి ఆకారం ఉంటుందా? ఉండదు. కానీ ధర్మము అనే దానికి ఒక ఆకారం కల్పిద్దాము అనుకుంటే రాముడు ఉంటాడు. ధర్మస్వరూపుడు అన్నమాట ఆయన. ఆయన ఏది చేస్తే ధర్మం, ఏది చెబితే అది ధర్మం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది కూడా అర్థం చేసుకోలేక రాముడు ఇలా చేస్తే బాగుండేదండి అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అజ్ఞానులు రాముడిని ఆక్షేపించేవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా మహిళా మండలంలో రాముడి గురించి కూడా విమర్శ చేసుకుంటూ ఉంటారు. ఆ సీతాదేవిని నెట్టు చూడాలని అడవులకి పంపేశాడు. సీతామ్మవారిని అగ్ని ఎందుకు ప్రవేశపెట్టాడని విన్నారా ఆక్షేపణలు? మరి రాముడు అలా చేయడం తప్పేనా? అది తెలియక అనుకునేవాడు. ఈ రెండు విషయాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే రాముడి గురించి ఆక్షేపణలు ఉన్నాయి రెండు విషయాలు కాబట్టి ఈ రెండు అంశాలు మీకు చూపిస్తాయి. రాముడు సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమనలేదు. మీరు రామాయణం చదవండి. ఆ నిర్ణయం ఆ తల్లి తీసుకున్న నిర్ణయం. రాముడు ఏమన్నాడంటే, సీత భర్తగా నా ధర్మం ప్రకారం నేను రక్షించాను. నువ్వు పుత్ర సమానులు అయినటువంటి లక్ష్మణుడి దగ్గరైనా భర్త దగ్గరైనా సుగ్రీవుడి దగ్గరైనా ఎక్కడైనా ఉండొచ్చు అన్నాడు. ఎందుకు అన్నాడు? ఇవాళ మన సమాజంలో చూస్తున్నాం. తప్పుది వాడి స్పోర్ట్ మీద వెళ్ళింది, ఇక అది నాకు పనికొస్తుంది అని చెప్పి విడాకులు ఇస్తున్నాం. చిన్న చిన్న విషయాలకు విడాకులు, వాళ్ళ కోర్టుల్లో అన్ని విడాకులు తీసుకున్నాం. చిన్న చిన్న విషయాలు కూడా విడాకులు. ఆమెకి విడాకులు ఇవ్వలేదు, నువ్వు నా భార్యవి కాదు అనలేదు. కానీ వెంటనే అమాంతం స్వీకరించలేదు. ఎందువల్ల అంటే రావణాసురుడు ఆమెను తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళటమే కాదు, జటారు మీదకు వచ్చినప్పుడు రథం కూడా దెబ్బతింటే ఆమెని అలా హృదయానికి హత్తుకున్నాడు, తన మీద కూర్చోబెట్టుకున్నాడు. ఒక పరపురుషుడు మరి తన భార్యని ఆ విధంగా ప్రవర్తిస్తే ఎంతవరకు మనిషి కొంతన్నా సహనం కోల్పోతాడా? కోల్పోడా? అది సముచితం కాదు కదా, అశుచి అయినట్లే. పోయి వాడు ఏదైనా పరపురుషుడైనా వాడి మనస్సు మంచిదైతే, ఒక ఆమె కడుపుని కింద పడిపోయింది, ప్రమాదం నుంచి రక్షించడం కోసమే ఒక ఆయన అమాంతం ఎత్తుకుని వెళ్ళి ఆసుపత్రిలో దిగబెట్టాడు. ఆయన ఎత్తుకున్నాడు ఆమెని. ఈయన దుర్మార్గుడంతా అను. ఎందువల్ల ఆయన మనస్సు మంచిది. కానీ రావణాసురుడు అట్లాగానే వాడి మనస్సు ఎట్లాంటిది? అటువంటి వాడు ఈమెను ఇలా చేస్తే మరి వెంటనే ఆయన స్వీకరించాలి అని మనం కోరుకోవడం ఎంతవరకు సంబంధిస్తాం? మనం కాదు, ఆమె అర్థం చేసుకున్నది. నన్ను ఎందుకు ఇట్లా అన్నాడు నా భర్త? ఎందుకు అన్నాడు అంటే, నేను అశుచి అయ్యాను. అశుచి అయినటువంటి వాటిని మనం స్వీకరిస్తామండి వెంటనే. పిల్లవాడు అక్కడ అశుద్ధి చేశాడు, దాని మీద పట్టని ఉత్తరము వెంటనే పైన వేసుకుంటాను. నేను శుచి చేయకుండా పైన వేసుకుంటానా? అసలు అది పనికిరాదండి నాకు అని కూడా వదిలేసే పరిస్థితి. అశుద్ధంలో పడ్డాక ఇక నాకు పనికిరాదు అని వదిలేశాను. కాబట్టి అలా సీతాదేవి ఆలోచించి
వచ్చింది. నా భర్త ఎందుకు ఇలా చేశాడు? ధర్మస్వరూపుడు అంటే నేను అశుచి అయ్యాను. ఆ రావణాసురుని యొక్క స్పర్శ వల్ల, వాడు ఊరికే స్పర్శ కాదు, వాడు అనేక రకాల ఆమెని హత్తుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. దుష్ట ఆలోచన వాడు. కాబట్టి నా భర్త నేను అశుచి అయ్యాను కాబట్టి స్వీకరించాను. నేను శుచి అయితే తప్పకుండా స్వీకరిస్తాడు, అది ఆమెకు తెలుసు. అందువల్ల ఆమె నిర్ణయం తీసుకున్నది. నువ్వు ఏదైనా ఒకటి అశుచి అయితే శుచి చేసే విధానం ధర్మశాస్త్రం చెప్పింది. ఒక వస్త్రం అశుచి అయిందనుకోండి, శుచి కావాలంటే ఏం చేయాలి? ఉతకాలి, అంతేనా? ఒక వస్త్రము అశుచి అయితే ఉతకడం వల్ల శుచి ఉంది. లేదు ఒక ఇత్తడి గిన్నె అశుచి అయిందనుకోండి, దాన్ని ఉతుకుతామా? ఏం చేయాలి? దాన్ని తోమటం వల్ల శుచి ఉంది కదా. ధర్మశాస్త్రం చెప్పింది ఒక్కొక్క దానికి ఒక్కొక్క శుచి విధానం చెప్పింది. ఒక చెక్క బల్ల అశుచి అయిందనుకోండి, దాన్ని ఏం చేయాలి? ఉతకటం కాదు, తోమటం కాదు, తరచాలి, చిత్రిక పట్టాలి. చెక్క వాటికి చిత్రిక పడితే శుచి. మా వదిలేసేయండి, వాడు పనులు అంటాడు, అందరూ అదే చూస్తారు. అశుచి అయితే ఉతికితే ఏమి తోమితే ప్రయోజనం ఉందా? తరచటం కాదు. మట్టితో తయారైన వాటిని కనుక అశుచి అయితే వాటిని కాల్చాలి, కాల్చడం వల్ల శుచి అవుతాయి. అర్థమైతే ఇది ధర్మశాస్త్రం. సీతాదేవి ఆలోచించింది, తానెవరు? ఎక్కడి నుంచి పుట్టిందానే? మట్టి నుంచి పుట్టింది, భూమ పుత్రిక. కాబట్టి మట్టి నుంచి పుట్టిన వాటికి అశుచి అయితే శుచి విధానం ఏమిటి? నిప్పుల్లో పెడతాం. అలాంటి ధర్మము తెలిసినది కాబట్టి సీత లక్ష్మణ వెంటనే చితి సిద్ధం చేయమని. అలా ఆమె అగ్ని యందు ప్రవేశించి పవిత్రురాలే బయటకు వచ్చింది. కుండ నిప్పుల్లో పెడితే ఏమన్నా అపవిత్రం అవుతుందా? మట్టి నుంచి వచ్చినది పవిత్రం అవుతుంది. నిప్పుల్లో పెడతాం. వస్త్రం పెడితే, కాబట్టి ఒక్కొక్క దానికి ధర్మశాస్త్రం ఒక్కొక్క విధానం, శుచి విధానం చెప్పింది. అలా సీతాదేవి తన విషయంలో తాను అశుచయాను కాబట్టి తన భర్త స్వీకరింపలేదని, తాను శుచి అవ్వాలి అని చెప్పి ఆమె తీసుకున్న నిర్ణయం అగ్ని ప్రవేశం. రాముడు తప్పేమన్నా ఉందండి దాంట్లో? అగ్ని ప్రవేశం చేయబోయే ముందు ఏం చేసిందో తెలుసా? తల్లి రాముడికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి వెళ్ళి అగ్ని ప్రవేశం. రాముడే తనకి అపకారం చేసి ఉంటే ఆ రాముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తుందా? కాబట్టి తన భర్త ఎటువంటి వాడో, ఎంత ధర్మస్వరూపుడో, అటువంటి వాడు తనని ఇలా ఎందుకన్నాడో అర్థం చేసుకుని ఆమె సరైన రీతిగా ప్రవర్తించింది. కానీ ఇప్పటికి కూడా సమయం గర్భవతిని అడవుల్లో వదిలిపెట్టారు. ఇది ఒక నెపం, రాముడి మీద వేసిన. లక్ష్మణుని చేత పంపించాడు సీతాదేవిని. లక్ష్మణ మీ వదిలి తీసుకెళ్ళి అడవుల్లో వదిలిరా అని చెప్పి పంపించాడు. ఎందుకు పంపాడు? ఎవరు ఏదో తాకలాడు అన్నాడని, దానివల్ల పంపాడని అనుకుంటూ ఉంటారు. సీతాదేవిని వదిలిపెట్టొచ్చాక లక్ష్మణుడు తల్లిలాగా చూసుకున్నాడు సీతాదేవిని. నిద్ర లేవగానే ఆమెను నమస్కారం చేసేవాడు. సుగ్రీవుడికి ఆ నడుము చూడబోతే ఆయన సీతను స్మరించేటప్పటికే కళ్ళవెట్టు నీళ్ళు వచ్చాయండి. చూడలేకపోయాడు. చూడలేక లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ నువ్వు చూడవయ్యా, అవి మీ వదిన అవును కాదు, నేను చూడలేకపోతున్నాను, కళ్ళు నీళ్ళు
పర్యంతంగా ఉంది అని అంటే అప్పుడు లక్ష్మణుడు ఆ నగలు చూసి నాహం జానామి కేయూరే నాహం జానామి కంకణే రూపే త్వభిజానామి నిత్యం పాదాభివందనా. అనగా ఈ పులికీర్తులు వదిలి గారి ఎవరు కాదు నేను చెప్పలేను, ఈ కంకణాలు వదిలి వారి అవునో కాదో చెప్పలేను, కానీ ఈ నూపురాలు మాత్రం తప్పకుండా వదిలి గారివి. ఎలా గుర్తించగలను అంటే నిత్యం పాదాభివందన. రోజు నేను ఆ తల్లికి నమస్కరించుకుంటాను, అందువల్ల అవి నేను గుర్తుపట్టగలను. ఆమె అంత భక్తి సీత. అటువంటి సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టి రావాల్సి వస్తే లక్ష్మణుడు ఎంత బాధపడ్డాడో. నిద్రాహారాలు లేవు, అలా లాగిపోతున్నాడు. వదిలిగా నా చేతులు అలా వదిలి వచ్చాను అని చెప్పి అప్పుడు రాముడు పిలిచాడండి. పిలిచి లక్ష్మణ చెరువుల ప్రకారం ఆయన ఎవరు జనాలు అన్నారని చెప్పి నేను వదిలి రాలేదయ్యా, వదిలిపెట్టడం లేదు. భృగుణా సత్యోస్తు లక్ష్మణ, నేను భృగు మహర్షి చేత శపింపబడ్డాను, ఆ శాప కారణంగా నేను వదిలిపెట్టినమ్మన్నాను అని అన్నాడు. ఏమిటంటే ఒకప్పుడు విష్ణుమూర్తి రాక్షస వధ కోసమని రాక్షసులు వెంటపడ్డాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి భృగు మహర్షి ఆశ్రమంలో దాక్కోవటానికి వెళ్ళారండి. అప్పుడు భృగు మహర్షి ఆశ్రమంలో లేరు, భృగు పత్ని ఉన్నది. రాక్షసులతో అన్నది, రాక్షస గురువు కదా ఆయన, ఆ గురుపత్ని అన్నది మీకేం పర్వాలేదు లోపలికి వెళ్ళండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి ఆమె ద్వారం దగ్గర నిలబడి రాక్షసులను లోపల ఉండమని. విష్ణుమూర్తి వచ్చాడు, వచ్చేటప్పటికి భృగుపత్ని బాగిల దగ్గర ఉన్నది. అర్థం లేవు మా రాక్షస సంహారం చేయాలి అని అన్నాడు. నేను అర్థం తొలగను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నది భృగుపత్ని. నీ అర్థం తొలగించుకునేలా నేను రాక్షస వధ చేయాలి అని అన్నాడు. చేయి చూద్దామన్నది. విష్ణుమూర్తి ఆమె శిరస్సు ఖండించాడు, భృగుపత్ని శిరస్సు ఖండించాడు, రాక్షసుల్ని వధించాడు, అయిపోయింది. తర్వాత వచ్చాడు భృగు మహర్షి. వచ్చి తన భార్యను చూశాడు, చూసి దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించాడు. వెంటనే చెప్పించాడు, ఓ విష్ణు, ఏ విధంగా అయితే నా భార్య నాకు దూరమై నేను క్షోభపడుతున్నానో అలా నీ భార్య నీకు దూరమై క్షోభపడతావు అని చెప్పి చెప్పించాడు. ఆ శాపాన్ని అనుభవించే కాలం వచ్చింది నీకు. ఆయనే విష్ణువే రాముడిగా అవతరించాడు కదా, ఇప్పుడు ఆ కాలం వచ్చింది. భృగుశాపం తిరుగులేనిది. భృగుశాపం ప్రకారం ఆమె ఈయనకి దూరమయ్యి ఈయన క్షోభపడాలి. దూరం అవడం అంటే రెండు రకాల దూరం కావచ్చు. ఒకటి చనిపోయి దూరం కావటం, రెండవది ఆయనకి అసలు సంబంధం లేకుండా ఎక్కడో దూరం అయిపోయి విడిచిపెట్టడం దూరం కావడం. కాబట్టి ఇప్పుడు సీతాదేవి ఇక్కడే ఉన్నదా, ఆమె భృగుశాపం వల్ల భృగుపత్ని లాగానే ఆమె మరణించి రాముడు దుఃఖితుడు, లేకపోతే ఆమెను వదిలేసేసి ఆయన దుఃఖితుడు కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, సీతాదేవిని చంపుకోవటం మంచిదంటారా, వదిలేసేయటం మంచిదంటారా? వదిలేయటం మంచిదా? మరి రాముడు వదిలేస్తున్నందుకు ఆయన విమర్శిస్తారు, ఏమైనా న్యాయమేనండి? కాబట్టి యథార్థం తెలియకపోవటం వల్ల ఆ ధర్మస్వరూపుణ్ణి మనం అలా అనుకుంటున్నాం తప్పితే ఆయన పరిపూర్ణ ధర్మం. ఆయన ఏది చేస్తే అది ధర్మం, ఏది చెప్తే అది ధర్మం. పంచదార చిలకండి, అది మూతి కొరికితే బాగుంటుందా, తోక కొరికితే బాగుంటుందా అంటే
ధర్మస్వరూపు అది పట్టదార్థులకయ్యాక ఊరి పేరు ఎలా ఉంటుందో పాకపోతున్న అంతే తీసుకుంటాం. కాబట్టి ధర్మస్వరూపుడు అయ్యాక ఆయన ఏది చేస్తే అది ధర్మం, ఏది చెప్తే అది తెలుసుకోవలసిన సంస్కారం మనకి ఉండాలి. కాబట్టి ఆ ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభుని సేవించుకుని మనం కూడా ధర్మబద్ధంగా జీవితం, ఆయన అనుగ్రహానికి పాత్రలో ఉన్నాం. ఆనందంగా